ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నా అని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూగా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ డే హై ని బ్రేక్అవుట్ అనేది చేసి చాలా మంది బయర్స్ అనేది ఇన్వైట్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడికి మార్కెట్ అనేది కంటిన్యూస్ సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడ డే లోని బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది కంటిన్యూగా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయర్స్ కి రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ లో నుంచి హైకి ఫిబ్ వేస్తే మనకు 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న బయర్స్ ని మనం కన్సిడర్ అనేది చేయలేము. అలాగే ఇక్కడ ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసి చాలా మంది సెల్లర్స్ అనేది ఇన్వైట్ అనేది చేసింది. ఆ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఫాస్ట్ బయింగ్ జరగడం వల్ల చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఇక్కడ సెల్లింగ్ అనేది ఇక్కడ ఫాస్ట్ సెల్లింగ్ అనేది జరిగి దీన్ని బ్రేక్అవుట్ అనేది మళ్ళీ చేయలేకపోయింది మార్కెట్. ఇక్కడ కాస్ట్ మీద చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఏమనుకుంటారు అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందని చాలా మంది BTST తీసుకుపోయి ఉంటారు. గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ బయర్స్ మనం టార్గెట్ అనేది చేయొచ్చు. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాగే గ్యాప్ అప్ కేసులో మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ బయర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయలేము. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయ్యింది. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఇక్కడ BTST తీసుకున్న వాళ్ళకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయొచ్చు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళని మనం టార్గెట్ అనేది చేయొచ్చు 50%. కాబట్టి వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నా ఎంట్రీ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ ట్రిగర్ అనేది అయిందండి. నా స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అనేది ఉంటుంది. నా టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ వస్తుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, మళ్ళా మార్కెట్ అనేది లాస్ లోకి తీసుకొచ్చింది. మార్కెట్ ఇక్కడ నాకు లాస్ అనేది కనిపిస్తుంది 50%. ఈ 50 పాయింట్స్ లో 50% అనేది లాస్ అనేది కనిపిస్తుంది. వెయిట్ చేద్దాం, స్టాప్ లాస్ లేదా టార్గెట్ అనేది ఇద్దాము. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఏం లేదండి, మనము ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ మనకు కింద బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు, అలాగే పైన సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ సెల్లర్స్ కి లాస్ అనేది చూపించింది ఎంతో కొంత. అలాగే ఇక్కడ ఉన్న BTST బయ్యర్స్ ని గిటంగా వాళ్ళకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది చూపించేసి మళ్ళీ మార్కెట్ అనేది వాళ్ళని ట్రాప్ చేయడానికి కిందికి అనేది వచ్చింది. అలాగే ఇక్కడ మనము లో నుంచి హైకి ఫిబ్ వేస్తే మనకు 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.